హాయ్ డియర్ ఫ్రెండ్స్, మనకు టెట్ అనేది అత్యంత ముఖ్యమైన పరీక్ష అయింది ఈ కాలంలో. ఎందుకంటే డిఎస్సి రాయాలన్న టెట్టే, ఇన్ సర్వీస్ టీచర్లలో కూడా కొంతమంది తప్పనిసరిగా టెట్ రాయవలసి వస్తుంది వారి ప్రమోషన్స్ కొరకు. కాబట్టి ఉపాధ్యాయులకు, బిఈడి అభ్యర్థులకు, డిఎస్సి ఆస్పిరెంట్స్కు ఈవేళ నేను టెట్ పేపర్ 1, పేపర్ 2 సిలబస్ పైన ఒక చిన్న విశ్లేషణ చేయాలనుకుంటున్నాను. ఈ సిలబస్ పైన పూర్తిగా మీకు గ్రిప్ ఉండాలి. ఇప్పుడు మనము పేపర్ 1 పైన, పేపర్ 2 పైన ఒక జస్ట్ మ్యాక్రో అనాలిసిస్ అనేది మనం చేసుకుంటాం. పేపర్ 1 150 మార్కులకు ఉంటుంది, పేపర్ 2 కూడా 150 మార్కులకు ఉంటుంది. ఇందులో ఇంగ్లీష్ గ్రామర్కి సంబంధించి, ఆ తర్వాత మెథడాలజీకి సంబంధించి మనకు 30 మార్కులకు ఉంటుంది అన్నమాట పేపర్ 1. పేపర్ 2 కూడా అదే విధంగా ఉంటుంది, కానీ వీటికి స్టాండర్డ్ ఎక్కువగా పెంచుతాడు. 150 మార్కుల్లో 30 మార్కులు ఇంగ్లీష్ గ్రామర్ అండ్ ఇంగ్లీష్ మెథడాలజీ. ఇక పోయిన సంవత్సరము టెట్ పేపర్ ఒకసారి చూస్తే, అంటే టెట్ 2023 పేపర్ చూస్తే 24 మార్కులకు గ్రామర్ ఇచ్చాడు. 24 మార్క్స్కు అంటే 24 క్వశ్చన్స్ టోటల్ గ్రామర్ ఇవ్వడం జరిగింది. తర్వాత మిగిలిన 6 మెథడాలజీ ఇవ్వడం జరిగింది. గతంలో పేపర్ 1 అనాలిసిస్ మనం చేసినట్లయితే ఈ రేషియోలో ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రియమైన విద్యార్థులారా, ప్రియమైన ఉపాధ్యాయులారా, సిలబస్ పైన పూర్తిగా గ్రిప్ పెట్టుకోండి. అసలు మనకి ఏ సిలబస్ ఉంది, ఆ సిలబస్ నుంచి ఎటువంటి క్వశ్చన్స్ వస్తాయి అనేది మనం పూర్తి అవగాహనతో ఉన్న ఎడల మనం మంచి మార్కులు సాధించగలం. ఇక డిఎస్సి ఆస్పిరెంట్స్కి అయితే ఈ టెట్లో సంపాదించే మార్కుల్లో 20% వెయిటేజ్ ఇస్తారని చెప్పేసి ఇన్ఫర్మేషన్ బులెటిన్ చెప్తూ ఉంది. కాబట్టి టెట్లో ఎన్ని ఎక్కువ మార్కులు సాధిస్తే అంత 20% దాంట్లో కలుపుతారు. కాబట్టి మీకు 1 మార్కులో కూడా ఉద్యోగం వస్తుంది, 1 మార్కులో ఉద్యోగం పోతుంది. కాబట్టి ప్రియమైన విద్యార్థులారా, ప్రతి ఒక్క సబ్జెక్టు ఇంపార్టెంటే. ఇప్పుడు మనం ఇంగ్లీష్ చెప్పుకుంటున్నాం కాబట్టి పూర్తి స్థాయిలో, ఎందుకంటే ఇంగ్లీష్ పైన చాలామందికి కొంచెం ఇన్కన్వీనియంట్గా ఫీల్ అవుతూ ఉంటారు. ఇన్కన్వీనియంట్గా ఫీల్ కాకండి. ఒక పద్ధతి ప్రకారం మనం చదువుకున్నామంటే ఆటోమేటిక్గా మనము విజయాన్ని సాధించగలం. రైట్, ఓకే. ఇప్పుడు చూడండి, అసలు ఇంగ్లీష్ గ్రామర్ సిలబస్ మనం తీసుకున్నామంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్, నేను సిరీస్ ఆఫ్ వీడియోస్ గ్రామర్ పైన నేను స్టార్ట్ చేశాను. ఇప్పటికే ఒక 3 వీడియోస్ కూడా పబ్లిష్ అయినాయి, 4వ వీడియో రేపు పంపిస్తాను. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మనం ఇదివరకే చెప్పాము, 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉంటే ఇవన్నీ మనము పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో నేర్చుకుంటాం. తర్వాత టెన్సెస్ అనగానే మనం పూర్తిగా యాక్టివ్ వాయిస్ టెన్సెస్ 12, ప్యాసివ్ వాయిస్ టెన్సెస్ 8, మొత్తము 20 టెన్సెస్ పైన మనకు గ్రిప్ ఉండాలి. ఆ స్ట్రక్చర్స్ పైన గ్రిప్ ఉండాలి. యాక్టివ్ వాయిస్ 12 స్ట్రక్చర్స్, ప్యాసివ్ వాయిస్ 8 స్ట్రక్చర్స్. దీన్ని సింటాక్స్ అని కూడా మనం నేర్చుకున్నాం ఇదివరకే. నెక్స్ట్ ప్రీపోజిషన్స్ అండ్ ఆర్టికల్స్. ప్రీపోజిషన్స్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్రీపోజిషన్స్, దానిపైన ఒక వీడియో ఇస్తాను నేను. ఆ తర్వాత ఆర్టికల్స్ మనం గుర్తుండాలి, ఏ అండ్ ది. ఆర్టికల్స్కు అత్యంత ముఖ్యమైనది ఇదివరకే నేను చెప్పాను, అది ఓవల్ సౌండెడ్ కాన్సోనెంట్స్ 8 ఎప్పుడు మీ బ్రెయిన్లో ఉండాలి. నెక్స్ట్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్. ఇంతకుముందు మనం అడ్జెక్టివ్స్ టచ్ చేసాము. ఈ అడ్జెక్టివ్స్లో ఇంకొంచెం డెప్త్ పోయినామంటే డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్, పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ. ఇందులో ఏముంటుందంటే ట్రాన్స్ఫార్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్ ఉంటుంది. పాజిటివ్ డిగ్రీ నుంచి సూపర్లేటివ్ అడుగుతాడు, సూపర్లేటివ్ నుంచి వచ్చేసి కంపారిటివ్ అడుగుతాడు. ఆ విధంగా వాక్యాలను రూపం మార్చే దానిపైన మీకు క్వశ్చన్ ఉంటుంది అనమాట. తర్వాత క్లాజెస్ అంటే సబార్డినేట్ క్లాజ్, మెయిన్ క్లాజ్, ఈ క్లాజెస్ పైన ఉంటుంది. ఇది ఎక్కడ వస్తుందంటే మనతో సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్ సెంటెన్సెస్ పైన వస్తూ ఉంటుంది అనమాట. తర్వాత ఇంతకుముందు మనం చెప్పాం, వర్బ్స్, మెయిన్ వెర్బ్స్, యాక్సిలరీ వెర్బ్స్. వెర్బ్ అంటే అత్యంత ముఖ్యమైన పదము. వెర్బులు 2 రకాలు, మెయిన్ వెర్బ్స్, హెల్పింగ్ వెర్బ్స్.
ఆల్రెడీ వీడియో నెంబర్ 3 అనుకుంటాను, దాంట్లో మెయిన్ వెర్బుల పైన పూర్తిగా చెప్పాను అనమాట. మెయిన్ వెర్బులు ఏం పని చేస్తాయి, బీయింగ్ ఆఫ్ సబ్జెక్ట్, పొసెసింగ్ ఆఫ్ సబ్జెక్ట్, యాక్షన్ ఆఫ్ సబ్జెక్ట్, ఈ 3 ఎక్స్ప్రెషన్స్ తెలియజేసే పదమే మెయిన్ వెర్బ్. తర్వాత హెల్పింగ్ వెర్బులు వీడియోలో మీకు పంపిస్తాను. నెక్స్ట్ యాడ్వర్బ్స్, టైప్స్ ఆఫ్ యాడ్వర్బ్స్ ఇంపార్టెంట్, అది ఒకసారి చదువుకోండి అనమాట. దెన్ కంజంక్షన్లో కోఆర్డినేట్ కంజంక్షన్ అండ్ సబార్డినేట్ కంజంక్షన్ ఎక్కడ వస్తాయి, ఇవి సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్ సెంటెన్స్ లో వస్తాయి. అకార్డింగ్ టు స్ట్రక్చర్ సెంటెన్సెస్ ఆర్ డివైడెడ్ ఇంటూ 3. దోస్ ఆర్ సింపుల్ సెంటెన్స్, కాంపౌండ్ సెంటెన్స్, కాంప్లెక్స్ సెంటెన్స్. టెట్ వరకు ఇంకొంచెం డెప్త్ పోయినామంటే 4th కైండ్ ఆఫ్ సెంటెన్స్ ఆల్సో కాంపౌండ్ కాంప్లెక్స్ సెంటెన్సెస్. సో 4 kinds ఆఫ్ సెంటెన్సెస్. మీ సిలబస్ లో 3 సెంటెన్సెస్ మాత్రమే ఉంటాయి, జాగ్రత్తగా చదువుకోండి. పేపర్ 2కి వచ్చే లోపల 4th కైండ్ ఆఫ్ సెంటెన్స్ కూడా వస్తుంది, దాన్ని కూడా మనం జాగ్రత్తగా చదువుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ ట్యాగ్స్ మనం చాలా జాగ్రత్తగా చదువుకోవాలి. 10th క్లాస్ లెవెల్లో క్వశ్చన్ ట్యాగ్స్ ఉన్నాయి, 6th లో క్వశ్చన్ ట్యాగ్స్ ఉన్నాయి, వాటిపైన మాత్రమే మనకు వస్తాయి అన్నమాట ఈ క్వశ్చన్ ట్యాగ్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐ ఎమ్ ఏ టీచర్, ఆర్ంట్ ఐ? క్వశ్చన్ ట్యాగ్. యు ఆర్ టీచర్, ఆర్ంట్ యూ? క్వశ్చన్ ట్యాగ్. రాజు ఈస్ నాట్ వర్కింగ్, ఈజ్ హీ? దీస్ టైప్ ఆఫ్ క్వశ్చన్ ట్యాగ్స్ డిఫరెంట్గా వాడు అడుగుతాడు, మనం జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది అనమాట. ఇదిగోండి ఇక్కడ వచ్చేసి టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్, సింపుల్ సెంటెన్స్, కాంపౌండ్ సెంటెన్స్, కాంప్లెక్స్ సెంటెన్స్. ఆడి వరకే ఆపింది మీ సిలబస్. కాంపౌండ్ కాంప్లెక్స్ కూడా ఉంటుంది, దాన్ని కలపలేదు. దీన్ని ఏమంటామంటే సింథసిస్ ఆఫ్ సెంటెన్సెస్ అంటే ఏంటంటే వాక్యాలను మెర్జ్ చేయడం, కలపడం, మన ఇష్టం వచ్చినట్టు మార్చుకోవడం. దట్ ఈస్ నథింగ్ బట్ గ్రిప్ ఆన్ డ్రాఫ్టింగ్. నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ కాంపోజిషన్ అంటే ఏంటంటే రైటింగ్ స్కిల్స్. దీంట్లో లెటర్ రైటింగ్, ప్రెసర్ రైటింగ్ ఉంటుంది అనమాట. లెటర్ రైటింగ్, ప్రెసర్ రైటింగ్, దిస్ ఈస్ కన్వెన్షన్స్ ఆఫ్ రైటింగ్ కిందకు వస్తుంది. మనకు 10th క్లాస్లో డిఫరెంట్ కన్వెన్షన్స్ ఆఫ్ రైటింగ్స్ ఉన్నాయి, అవి ఒకసారి మనం చూస్తాం. ఏదో 6వ తరగతి, 7వ తరగతి, 8వ తరగతి ఒక టైప్ ఆఫ్ కన్వెన్షన్స్ ఉన్నాయి, కన్వెన్షన్స్ ఆఫ్ రైటింగ్. తర్వాత 9వ తరగతి, 10వ తరగతిలో ఇంకో టైప్ ఆఫ్ కన్వెన్షన్స్ ఉన్నాయి. ఏ క్వశ్చన్ ఇచ్చినా టెక్స్ట్ బుక్ బేస్డ్ పైన ఉంటుంది. టెక్స్ట్ బుక్లో ఉన్న గ్రామర్ ఎక్సర్సైజులనే మార్చి అడుగుతాడు. దయచేసి మిత్రులారా, మీరు టెక్స్ట్ బుక్ పైన బాగా గ్రిప్ పెట్టుకోండి. మెటీరియల్ అంతా వేస్ట్, అవి ఊరికి ఒక గైడెన్సే. మనకు కావాల్సింది ఏంటంటే ఓన్లీ టెక్స్ట్ బుక్సే. 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ప్రతి సబ్జెక్ట్లో మనం చదువుకున్నామంటే, మరి ముఖ్యంగా ఇంగ్లీష్ మొత్తం చదువుకున్నామంటే హ్యాపీగా మనము ఈ టెట్ ఎగ్జామినేషన్లో ఎక్కువ మార్కులు సాధించగలం. ఇప్పుడు ఏంటంటే ఉపాధ్యాయులకైతే క్వాలిఫైయింగ్, దెన్ దే గెట్ ప్రమోషన్. డిఎస్సి వాళ్ళకి ఏంటంటే టెట్లో స్కోరింగ్ ఎక్కువ ఉండాలి, ఆ స్కోరింగ్లో 20% కలుపుతారని చెప్పి ఇన్ఫర్మేషన్ బులెటిన్లో ఉంది. బీ కేర్ఫుల్ అబౌట్ దట్. దెన్ వాట్ ఈస్ కాంప్రహెన్షన్ మీన్స్ అండర్స్టాండింగ్. కాంప్రహెన్షన్ క్వశ్చన్ చాలా ట్రిక్కీగా అడుగుతాడు. నేను క్వశ్చన్ పేపర్ అనాలిసిస్లో మీకు చెప్తాను. ఎలా అంటే దగ్గరగా 2 మనం విడగొట్టేసేయచ్చు మల్టిపుల్ చాయిస్లో, ఒక 2 మాత్రం దగ్గరలో ఉంటాయి, దాంట్లో ఒకటి సెలెక్ట్ చేసుకోవడంలోనే మన స్కిల్ ఉంటుంది. కాంప్రహెన్షన్ ఈజ్ దట్. దెన్ వొకాబులరీలో యాంటోనిమ్స్, ఆపోజిట్ వర్డ్స్, సినానిమ్స్, సేమ్ వర్డ్స్. తర్వాత స్పెల్లింగ్స్ బాగా టైట్ చేస్తాడు. పోయిన సంవత్సరం స్పెల్లింగ్స్ బాగా టైట్ చేశాడు, జాగ్రత్తగా చదువుకోండి. స్పెల్లింగ్ కూడా చదువుకోండి. ఈ స్పెల్లింగ్లు ఎక్కడ వస్తాయంటే మనకు 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు పేజెస్ చివర మనకు వర్డ్స్ ఇచ్చాడు. ఒక్కొక్క క్లాస్లో సుమారుగా 500 ఇచ్చాడు. అటు మనం తీసుకున్నామంటే 500 ఈ యొక్క 5 తరగతులు అంటే 6, 7, 8, 9, 10 2500 చదువుకున్నట్టు పక్క ఆ క్వశ్చన్ మనకు వచ్చేస్తుంది అనమాట. స్పెల్లింగ్స్ జస్ట్ అట్లా లుక్ చేసుకోండి. ఏమి లే, ఈ దగ్గర మారుస్తూ ఉంటాడు అంతే, అంతకుమించి ఇంకేం ఉండదు. దెన్ వొకాబులరీ అంటే పవర్ ఆఫ్ యూసేజ్ ఆఫ్ వర్డ్స్, అది చదువుకోండి. తర్వాత మీనింగ్ ఆఫ్ ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్స్. ఇడియమ్స్ అంటే ఏంటంటే ఒకటి లాంగ్వేజ్ ఎన్రిచ్మెంట్ కోసము డ్రాఫ్టింగ్లో కానీ ఓరల్లో కానీ అప్పుడప్పుడు కొన్ని పదాలు అడుగుతూ ఉంటాడు. అంటే ఆ పదాలు ఏంటంటే అవి మీనింగ్ వేరే విధంగా ఉంటాయి, కానీ అక్కడ సిచ్యుయేషన్లో మీనింగ్ మారిపోతుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, మై డియర్ డిఎస్సి స్టూడెంట్స్, ఇఫ్ యూ వాంట్ టు గెట్ జాబ్ యూ హ్యావ్ టు ఫేస్ ర్యాట్ రేస్ ఈజ్ ఇడియం. ప్రియమైన డిఎస్సి విద్యార్థులారా, మీరు ఉద్యోగం కొట్టాలంటే హెవీ కాంపిటీషన్ను తట్టుకోక తప్పదు. హెవీ కాంపిటీషన్ మీన్స్ ర్యాట్ రేస్.
చూడండి ఎలుకల పందెం లాగా ఉంటుంది, దాని మీనింగ్ ఒకటి ఉంటుంది, దాని యూసేజ్లో దానికి మీనింగ్ వేరే విధంగా ఇస్తుంది అన్నమాట. ర్యాట్ రేస్, హెవీ కాంపిటీషన్. అయ్యా, హీ ఈస్ యాజ్ ఫిట్ యాజ్ ఫిడల్, యాజ్ ఫిట్ యాజ్ ఎ ఫిడిల్, అదొక ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్. అంటే ఆయన ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉంటాడు. హీ ఈస్ ఫ్రమ్ ఏ బ్యాండ్ బాక్స్ ఒక ఇడియం. ఈ విధంగా డిఫరెంట్ ఇడియమ్స్ ఉంటాయి. అంటే ఏంటంటే దాని లిటరరీ మీనింగ్ వేరే ఉంటుంది, దాని యూసేజ్లో వచ్చే మీనింగ్ వేరే ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్. అసలు ఇడియమ్స్ ఎందుకు వాడతారంటే ఫ్లేవర్ వచ్చేదానికి, లాంగ్వేజ్లో ఫ్లేవర్ వచ్చేదానికి వాడుతూ ఉంటాం అనమాట. ఇది కూడా మీకు సిలబస్లో ఉంది. దెన్ కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ అంటే ఎవ్రీథింగ్. ఫర్ ఎగ్జాంపుల్ పోయిన సంవత్సరము ఏమిచ్చాడు 23లో హౌ లాంగ్ అనే పదం ఇచ్చాడు, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ పెట్టాడు. హౌ లాంగ్ అనే కీవర్డ్ వచ్చినప్పుడు ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ రావాలా. హౌ లాంగ్ ఆర్ యూ వర్కింగ్ దేర్, దట్ ఈస్ రాంగ్ సెంటెన్స్. హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ వర్కింగ్ దేర్. సో ఇటువంటివి కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ మనకి జాగ్రత్తగా చదువుకోవాల్సి వస్తుంది. తర్వాత నెక్స్ట్ ఏంటంటే సీక్వెన్స్ ఆఫ్ ద సెంటెన్సెస్. 4 వాక్యాలను ఏం చేస్తారంటే ABCD అని ఇస్తాడు. ఆ వాక్యాలను మనం సీక్వెన్స్లో పెట్టాలి. ఇక్కడ మనకు అత్యంత ముఖ్యంగా ఉపయోగపడే విషయం ఏంటంటే ఏ పారాగ్రాఫ్లోనైనా ఒక టాపిక్ సెంటెన్స్ ఉంటుంది. ఒక పారాగ్రాఫ్ మనం రాసేటప్పుడు ఒక టాపిక్ సెంటెన్స్ ఉంటుంది. ఆ టాపిక్ సెంటెన్స్ మనం గట్టిగా పట్టుకొని ఆ టాపిక్ సెంటెన్స్ ఫస్ట్ పెట్టుకొని దాని లింకింగ్ను మనం సెట్ చేసుకోవాలి. అది ఏ విధంగా అనేది నేను క్వశ్చన్ పేపర్ అనాలిసిస్లో మీకు చెప్తాను. నెక్స్ట్ ఈజ్ ఎర్రర్ ఐడెంటిఫికేషన్ విత్ ఇన్ ఏ సెంటెన్స్. ఒక వాక్యం ఇస్తాడు, మధ్యలో గ్యాప్స్ ఇస్తాడు. ఆ గ్యాపుల్లో ఏం ఎర్రర్ ఉంది అనేది మనం చూసుకుంటాం అన్నమాట. ఒక వాక్యాన్ని ఇచ్చిన తర్వాత అందులో ఎర్రర్ ఏముంది అని చెప్పేసి అంటారు. ఇది మనకు 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఈ యొక్క ఎక్సర్సైజెస్ ఉన్నాయి. ఆ ఎక్సర్సైజెస్ పేర్లు ఏంటంటే ఎర్రర్ ట్రీట్మెంట్ అంటారు. ఎర్రర్ ట్రీట్మెంట్. సో ఇదే ఎర్రర్ ట్రీట్మెంట్. సో మై డియర్ స్టూడెంట్స్, ఈ విధంగా మనకు 20 ఏరియాస్లో మనకు గ్రామర్ క్వశ్చన్స్ వచ్చేదానికి అవసరం ఉంది. ఈ 20 ఏరియాస్ను మీరు ఈ 50 రోజుల్లో పర్ఫెక్ట్గా చదువుకోండి. రాత్రనక పగలనక కష్టపడాలి, మనం టార్గెట్ని స్మాష్ చేయాలి. ఓకే, నెక్స్ట్ మెథడాలజీ సిలబస్ చూడండి. ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇంగ్లీష్. ఓకే, దెన్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఇవన్నీ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఏంటంటే మేము ఎందుకంటే బికాస్ ఐఎమ్ ఆల్సో వన్ ఆఫ్ ద రైటర్స్ ఆఫ్ ద టెక్స్ట్ బుక్. దట్స్ వై మనము టెక్స్ట్ బుక్స్ రాయకముందు ఏం చేస్తామంటే మనము ఫస్ట్ ఆబ్జెక్టివ్స్ పెడతాం. ప్రతి ఒక్క టెక్స్ట్ బుక్లోనూ మనకు ఆబ్జెక్టివ్స్ ఆఫ్ లాంగ్వేజ్ అని ఉంటుంది. ఆ ఆబ్జెక్టివ్స్ జాగ్రత్తగా చదువుకోండి మన పుస్తకాలు తీసుకొని. నెక్స్ట్ ఈజ్ ఫోనెటిక్ ట్రాన్స్క్రిప్షన్. ఫోనెటిక్స్ పైన 1-2 క్వశ్చన్లు అడిగేదానికి ఆస్కారం ఉంటుంది. ఆ ఫోనెటిక్స్ కూడా నేను రాబోయే వీడియోస్లో చెప్తాను. దెన్ డెవలప్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ స్కిల్స్ LSRW, దానిపైన ఫోకస్ అవుతుంది. లిస్నింగ్, స్పీకింగ్, రీడింగ్ అండ్ రైటింగ్. వీటిపైన మనకు అకాడమిక్ స్టాండర్డ్స్ ఆధారపడి ఉంటాయి అన్నమాట. దెన్ అప్రోచెస్, మెథడ్స్, టెక్నిక్స్ ఆఫ్ టీచింగ్. ఈ మెథడ్స్, అప్రోచెస్ చాలా జాగ్రత్తగా చదువుకోవాలి. ఐ విల్ టెల్ యూ అబౌట్ దట్. నెక్స్ట్ ఇంగ్లీష్ అండ్ రెమెడియల్ టీచింగ్ అంటే ఏంటంటే స్లో లెర్నర్స్ ఉంటారు, తర్వాత ఫాస్ట్ లెర్నర్స్ ఉంటారు. వాళ్ళకి ఏ విధంగా బ్రిడ్జింగ్ గ్యాప్ ఇవ్వడము, ఇవన్నీ దాంట్లో ఉంటాయన్నమాట ఈ రెమెడియల్ టీచింగ్లో. తర్వాత టీచింగ్ స్ట్రక్చర్స్ అండ్ వెకాబులరీ. స్ట్రక్చర్స్ చెప్పాలా, స్ట్రక్చర్స్ నువ్వు ఏ విధంగా టీచ్ చేస్తావు. మనకు డిస్కోర్స్ ఓరియంటెడ్ పెడగాలజీలో స్ట్రక్చర్స్ నువ్వు ఏ విధంగా టీచ్ చేస్తావు. ఒకప్పుడు డైరెక్ట్ మెథడ్ ఆఫ్ ఇంగ్లీష్ గ్రామర్ టీచింగ్ ఉండింది. ఇప్పుడు DOP ప్రకారము ఇండైరెక్ట్ మెథడ్ ఆఫ్ గ్రామర్ టీచింగ్ ఉంది. అది ఏ విధంగా ఉండేది చెప్తాం. సో స్ట్రక్చర్స్ని ఏ విధంగా మనం చెప్పాల్సి వస్తుంది, తర్వాత వొకాబులరీ ఏ విధంగా డెవలప్ చేసుకోవాల్సి వస్తుంది, ఇవన్నీ మెథడ్స్ అన్నమాట. దెన్ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్, TLM నువ్వు ఏ విధంగా తయారు చేస్తావు. ఆల్రెడీ BEd స్టూడెంట్స్కి ఆల్రెడీ తెలిసే ఉంటుంది. కాకపోతే ఇప్పుడు మా ఉపాధ్యాయులు మళ్ళీ ఒక్కసారి మొత్తము అవన్నీ సిలబస్లు కొంచెం దులిపితే అంత సెట్ అయిపోతుంది. డెఫినెట్గా యూ కెన్ గెట్ ప్రమోషన్స్, రైట్. దెన్ లెసన్ ప్లానింగ్, కరికులం అండ్ టెక్స్ట్ బుక్స్. లెసన్ ప్లానింగ్ ఏంటి, తర్వాత ఈ కరికులం ఏ విధంగా సెట్ చేస్తాము, ఆ తర్వాత వచ్చేసేసి టెక్స్ట్ బుక్స్ని ఏ విధంగా డెవలప్ చేస్తాం. దానికి టెక్స్ట్ బుక్ డెవలప్మెంట్ కమిటీ అని ఉంటుంది. అది వాళ్ళు ఏ విధంగా డెవలప్ చేస్తారనేది మీకు తెలుసుకోవాలి. తర్వాత ఎవాల్యూషన్. మనము ఎవాల్యూషన్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ బేసింగ్ ఆన్ CCE. సో ప్రస్తుతం నడుస్తాడు CCEనే కాబట్టి ఈ CCE ప్రకారము మనం ఏ విధంగా ఒక విద్యార్థిని కానీ ఆ తర్వాత అవుట్కమ్స్ని మనం ఎవాల్యుయేట్ చేస్తాం. సో ఈ విధంగా ఈ 9 ఆస్పెక్ట్స్ ఇక్కడ
తర్వాత గ్రామర్లో ఈ యొక్క 20 ఆస్పెక్ట్స్ గుర్తుపెట్టుకోండి విద్యార్థులారా. 20 ఆస్పెక్ట్స్ గ్రామర్లో నేర్చుకోవాలి మీరు. ఆ తర్వాత వచ్చేసేసి 9 ఆస్పెక్ట్స్ ఈ యొక్క ఇంగ్లీష్ మెథడాలజీలో నేర్చుకోవాలా. ఈ విధంగా సెట్ చేయడం జరిగింది మీకు సిలబస్. ఈ సిలబస్ పైన పర్ఫెక్ట్గా తయారయ్యారంటే డెఫినెట్గా 30 మార్కులు 20 మార్కులు మీరు సాధించగలరు. సో మై డియర్ స్టూడెంట్స్, హార్డ్ వర్క్ చేయండి. హార్డ్ వర్క్ విత్ స్మార్ట్నెస్. ఒకప్పుడు హార్డ్ వర్క్ అనేది ఉంది, కానీ ఇప్పుడు హార్డ్ వర్క్ను ఎంత సులభంగా మనం ఆస్వాదించగలం. హార్డ్ వర్క్ విత్ స్మార్ట్నెస్ చేయండి, డెఫినెట్గా మీరు విజయం సాధిస్తారు. సో ఈ యొక్క వీడియో మీకు నచ్చిందంటే దయచేసి మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. ఆల్ ద బెస్ట్. బాయ్.